వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. మెంతుకూరతోటి ఎప్పుడు పప్పు కాకుండా నా స్టైల్లో మెంతుకూర టమాటా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మెంతుకూరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పెద్ద కట్ట, పెద్ద ఆకులు ఉంటాయి. ఇంకొకటేమో చిన్న కట్ట, అవి చిన్న చిన్న ఆకులు ఉంటాయి. చిన్న ఆకులు ఉండేవేమో నాటువి, పెద్ద ఆకులు ఉండేవి హైబ్రిడ్వి. ఈ టమాటా మెంతుకూర అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. మెంతికూరని శుభ్రంగా కాడలు లేకుండా ఆకుల వరకు ఒలుచుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాను కూడా సిద్ధం చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చెర్రీ టమాటాస్ యూస్ చేస్తున్నాను. చెర్రీ టమాటాస్లో పులుపుదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి పులుసు కూరలన్నిటికి కూడా చింతపండు లేకుండా ఈ టమాటా వేస్తే సరిపోతుంది. కానీ ఒక కట్ట మెంతికూరకి కొద్దిగా ఎక్కువ టమాటాలే పడతాయి కాబట్టి నేను చెర్రీ టమాటాలు అలాగే మామూలు టమాటాలు కూడా వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్లో 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒకసారి వేయించుకున్నాక ఆవాలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని వేయించుకున్నామంటే తినేటప్పుడు ఒకవేళ పొరపాటున తగిలినా కూడా ఘాట్ అనిపించవు. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక తగినన్ని టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటాల్ని బాగా మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి. మర్చిపోకండి, టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలి. లేదు అనంటే గ్రేవీ లాగా రాదండి. ఇలా మగ్గిన తర్వాత కారం కూడా వేసుకొని ఒకసారి వేయించుకున్నాక ముందుగా మనం కట్ చేసుకున్న మెంతికూరను కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వడమే. చేదుగా ఉందని మెంతికూరను మాత్రం తినకుండా స్కిప్ చేయకండి. దీంట్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ మేనేజ్మెంట్ కానీ బోన్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది. మనం ఎంతైతే మెంతికూర తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా టమాటాలను వేసుకుంటే ఈ కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తుంది. టమాటాల నుండి వచ్చే రసంతో ఆకు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఆకు ఒకసారి ఉడికిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన టమాటా మెంతికూర ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి. మరి మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మరొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.